అమాయకపు ఆదివాసులపై హత్యాకాండ ఆపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ను వెంటనే నిలిపివేయాలి. ఆగస్టు 24న హన్మకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలి. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమత సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్లు ఈ దేశ అటవీ సంపదను అమాయకపు ఆదివాసులపై హత్యాకాండ ఆపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ను వెంటనే నిలిపివేయాలి. ఆగస్టు 24న హన్మకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలి. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమత సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్లు ఈ దేశ అటవీ సంపదను కాపాడుతున్న అమాయకపు ఆదివాసులను ఆపరేషన్ కాగర్ పేరుతో చంపవద్దని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కాగర్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమత సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్లు డిమాండ్ చేశారు. నీవు కోరుకున్న కోడి పుంజును కోసి ఆరామించను తల్లి ఎలా రేలా 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 దొంగ ఎదురు కాపులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాపులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండ లేదు మా బిడ్డలార, ఎర్ర పూల దండ లేదు మేము దాచుకుంటాము మా బిడ్డలార, దాచుకుంటాము మా బిడ్డలార, దొంగ ఎదురు కాపులలో కనుమూసిన బిడ్డలార, దొంగ ఎదురు కాపులలో కనుమూసిన బిడ్డలార, ఎర్ర పూల దండ లేస్తాము మా బిడ్డలార, ఎర్ర పూల దండ లేస్తాము. నిలిపివేయాలి కగారును వెంటనే, నిలిపివేయాలి కగారును వెంటనే. అండగా ఉందాం ఆదివాసీలకు, అండగా ఉందాం ఆదివాసీలకు. అనుకూలమైన అక్కడ ఖనిజ సంపదకి వ్యతిరేకంగా ఆదివాసులని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఆదివాసులు అండగున్న మావోయిస్టుల వ్యతిరేకంగా చంపడం అనేది చాలా దుర్మార్గం. అది రాజ్యాంగ వ్యతిరేకము. దాన్ని తప్పకుండా అందరం ఖండించవలసిన బాధ్యత ఉన్నది. 24 తారీఖు నాడు వరంగల్లో జరిగే అంబేద్కర్ భవనంలో జరిగే సమావేశానికి అందరూ అతిథులే, అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మొత్తం సమూహం వచ్చి ఇక్కడ ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకంగా నిరసన జరపాల్సిన బాధ్యత మన అందరం ఉన్నది. ఇది భారీ స్టేట్ సమావేశం కాబట్టి మనం అందరం పాల్గొని జయప్రదం చేయవలసిన సందర్భంగా అభివందనాలు. అందరికీ తెలిసిన విషయమే, గత 5-6 నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితేంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అలా ముగాస్తూ దేశ సంపదని కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగార పేరుతో ఆదివాసీలను అక్కడి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ పాలకులు. ఈ పాలకుల యొక్క వ్యతిరేక విధానాలను మరి ప్రజలంతా కలిసి ఎండగట్టాలంటే మరి ప్రతి మనిషికి ముందుగా కావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు కంకణబద్దులై రావాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ అందరికీ వందనాలు. జై భీములు. ఆపివేయాలి వెంటనే ఆపరేషన్ కగారును, ఆపివేయాలి ఆపరేషన్ కగారును వెంటనే. పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై. అండగా ఉందాం ఆదివాసీలకు,
అండగా ఉందాం ఆదివాసీలకు.